పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. ఏప్రిల్ 2వ వారంలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంతో గత 2 నెలలుగా కాస్త ప్రశాంతంగా ఉన్న గల్ఫ్ ప్రాంతం ఇప్పుడు మళ్లీ అగ్నిగుండంలా భగ్గుమంటోంది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్తతలు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ఒక హెలికాప్టర్ కూల్చివేత ఘటన ఈ 2 దేశాల మధ్య మళ్లీ భీకర పోరుకు చిచ్చురేపింది. హర్ముజ్ జలసంధి సమీపంలో ఒమన్ తీరంలో గస్తీ కాస్తున్న అమెరికాకు చెందిన అత్యాధునిక అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ డ్రోన్తో కూల్చివేసింది. పైలట్లు ఇద్దరిని సముద్రపు డ్రోన్ సహాయంతో అమెరికా నావికాదళం ప్రాణాలతో సురక్షితంగా రక్షించినప్పటికీ ఈ ఘటనను అమెరికా తీవ్రంగా పరిగణించింది. దానికి ప్రతీకారంగా ఇరాన్లోని 20కి పైగా ప్రాంతాలపై అమెరికా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. జాస్క్, బందర్ అబ్బాస్ పోర్ట్, ఖేష్మ్ ద్వీపంతో పాటు సిరిక్ తదితర ప్రాంతాల్లోని ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు చేసింది. అమెరికా దాడులకు ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ధీటుగానే బదులిచ్చింది. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ దేశాల్లో ఉన్న అమెరికా మిలిటరీ బేస్లపైకి ఇరాన్ క్షిపరులు షాహెద్ 136 డ్రోన్తో విరుచుకుపడింది. పర్షియన్ గల్ఫ్కు దూరంగా ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉన్న జోర్డాన్లోని అమెరికా స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడులను జోర్డాన్, కువైట్ సైన్యాలు గాల్లోనే అడ్డుకున్నట్లు ప్రకటించినప్పటికీ బహ్రెయిన్లోని అమెరికా 5వ నౌకాదళం ప్రధాన కార్యాలయంపైన దాడులు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఐక్యరాజ్యసమితి చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం తమ ఆత్మరక్షణ కోసమే ఈ దాడులు చేశామని ఇరాన్ సమర్థించుకుంది. పశ్చిమాసియాలో సురక్షితంగా ఉండాలంటే అమెరికా దళాలు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతి దాడులతో గల్ఫ్ దేశాల్లో పరిస్థితి ఒకసారిగా అదుపు తప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలు చూస్తున్న శాంతి చర్చల ప్రయత్నాలు తాజా దాడులతో పూర్తిగా ప్రశ్నార్థకంగా మారాయి. మరోవైపు గల్ఫ్ ప్రాంతంలో పర్యాటకం, పౌర విమానయానం తీవ్రంగా దెబ్బతింది. సౌదీ, ఖతార్, కువైట్, జోర్డాన్, యుఏఈ, బహ్రెయిన్ తదితర దేశాలకు వెళ్లాల్సిన వందలాది విమానాలు భారీగా రద్దయ్యాయి. అనేక విమానాలను దారి మళ్లించారు. పరిస్థితిని మరింత దిగజారుస్తూ ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ సంచలన ప్రకటన చేయడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉలిక్కిపడింది. ఈ జలమార్గంలో వచ్చే నౌకలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించగా ఇరాన్ తన దుందుడు చర్యలకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య యుద్ధం మళ్లీ ఏ స్థాయికి చేరుకుంటుందో అని ప్రపంచ దేశాలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.